వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు యూనివర్సిటీలో థాయ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, దానికోసం అని చెప్పి వెళ్తున్నాను. సో థాయ్ స్టూడెంట్స్ అందరూ కలిపి వాళ్ళ థాయ్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను నేను కూడా. మేము క్యాంపస్ లోపలికి వెళ్ళాలి అంటే ప్రతి గేట్ దగ్గర ఇట్లా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మన ఫేస్ ఐడి ఉంటేనే గేట్స్ అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. స్టూడెంట్స్కి, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఆ ఫేస్ ఐడి ఉంటుంది. సో దీనివల్ల అవుటర్స్ని అస్సలు అలౌ చేయట్లేదు. బయట వాళ్ళు రావాలంటే పర్మిషన్ తీసుకొని చాలా పెద్ద ప్రాసెస్ మాట అది. అండ్ దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ స్టూడెంట్ ఏ టైంకి బయటకు వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, టైము, డేట్ మొత్తం రికార్డ్ ఉంటుంది అన్నమాట యూనివర్సిటీ దగ్గర, జస్ట్ ఫర్ సెక్యూరిటీ రీజన్. యూనివర్సిటీ లోపల తిరగడానికి ఇట్లా బ్లూ సైకిల్స్ ఉంటాయి. ఇవన్నీ హలో బైక్స్ అంటారు. సో మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంటుంది, స్కాన్ చేసి పే చేసి మనం రైడ్ తీసుకోవచ్చు అన్నమాట. కొన్ని మాన్యువల్గా ఉంటాయి, కొన్ని ఎలక్ట్రిక్ ఉంటాయి అన్నమాట. సో ఎలక్ట్రిక్ అయితే ఛార్జ్ ఉందా లేదా చూసుకోవాలి, లేకపోతే మధ్యలోనే ఆగిపోతుంది. అండ్ ఇట్లా సీట్ మీద దుబ్ దుబ్ అని కొడితే అక్కడ లైట్స్ వెలుగుతుంది అన్నమాట. దాన్ని బట్టి తెలుస్తుంది అది అసలు పని చేస్తుందా, ఎంత ఛార్జ్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఫుల్ ఫన్ ఉంటుంది అన్నమాట చేసేటప్పుడు అట్లా కొడుతూ ఉంటే. అండ్ మొత్తానికి ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే థాయ్ వాళ్ళది డార్మెటరీ దగ్గరే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మాట. సో అందుకే ఫుల్ ఛార్జ్ ఉన్న సైకిలే తీసుకోవాలి అక్కడి వరకు వెళ్ళాలి అంటే. సో లెట్స్ గో. హలో బైక్స్ ఏంటి అంటే యూనివర్సిటీ లోపల తిరగడానికి మాత్రమే, బయటికి అలౌ చేయరు. అండ్ వాటికంటూ స్పెసిఫిక్గా ఒక పార్కింగ్ జోన్ ఉంటుంది, ఆ ఏరియాలోనే మనం పార్క్ చేయాలి మనం రైడ్ అయిపోయాక. సో జాగ్రత్తగా చూసుకొని లాక్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మనం లాక్ చేయడం మానేసాం అనుకోండి, మర్చిపోయి, ఇంకా అంతే, మనీ కట్ అయిపోతూ ఉంటుంది అకౌంట్ నుంచి. ఎవ్రీ 10 minutesకి 20 minutesకి ఇంత ఛార్జ్ అని ఉంటుంది అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని లాక్ చేయాలి. అండ్ ఇప్పుడు కొత్త రూల్ ఏంటి అంటే హాస్టల్స్ లోపలికి సైకిల్స్ అలౌ చేయట్లేదు అన్నమాట. యాక్చువల్లీ హాస్టల్స్ కింద మాకు పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది, నార్మల్ సైకిల్స్ ఇప్పుడు అలౌ చేస్తున్నారు. ఎవరికైనా ఇట్లా బ్యాటరీ సైకిల్స్ ఉంటే గేట్ బయటనే పార్క్ చేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండడానికే, ఎందుకంటే ఒకప్పుడు బ్యాటరీ సైకిల్స్ అన్నీ రూమ్ లోపలే ఛార్జ్ పెట్టుకుండేవారు అండ్ బ్యాటరీలు పేలిపోయేవి. సో అలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం కొంచెం సెక్యూరిటీని పెంచారు. సో నార్మల్ సైకిల్స్ని అలౌ చేస్తున్నారు లోపలికి. బ్యాటరీ సైకిల్స్ ఎవరికైనా ఉంటే గేట్ బయట పార్క్ చేసి అందరూ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో మొత్తానికి నేను థాయ్ ఫెస్టివల్కి వచ్చేసాను. సో ఇంకా సర్దుతున్నారు, ఇంకో 1 hour టైం ఉంది. సో నేను జస్ట్ బిఫోర్గానే వచ్చాను అనమాట. సో ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను ఈ థాయ్ ఫెస్టివల్కి. బిఫోర్ 2019లో సెలబ్రేట్ చేశారంట, మళ్ళీ తర్వాత కోవిడ్ ఎక్సెట్రా మళ్ళీ ఈ ఇయర్ చేస్తున్నారు. వీళ్ళందరూ థాయ్ వాళ్ళు అనుకుంటా. సో అలా డ్రెస్అప్ అయ్యారు. హలో సవదిక. ఈరోజు సెలబ్రేషన్స్ డామ్స్ కిందనే చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక ప్లేస్ మొత్తం బ్లాక్ చేసేసి మొత్తం అక్కడ అట్లా డెకరేట్ చేశారు. జస్ట్ ఫర్ 2 hours పర్మిషన్ ఉంది. అండ్ ఇది సోంక్రాన్ ఫెస్టివల్, ట్రెడిషనల్ థాయ్ న్యూ ఇయర్ అన్నమాట. అంటే వాటర్ ఫెస్టివల్, వాటర్తో ఫుల్ ఆడుకుంటారంట. నేను కూడా ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా. సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను, ఎట్లా వాట్ అని చెప్పేసి. కానీ ఈ థాయ్ గర్ల్స్ అందరూ మంచిగా పువ్వులు టీషర్ట్లు వేశారు. నాకు భలే నచ్చింది. నాకు తెలీదు, లేకపోయి ఉంటే నేను కూడా ఒకటి కొనుక్కుందును. ఫస్ట్ టైం కదా, బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేం. అండ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. It looks like Mother Nature's trying to get ahead of us, but we'll get through this, people. 有请学生代表上台向老师们行水礼。ขอเชิญตัวแทนนักเรียนเข้าร่วมพิธีรดน้ำดำหัวกันค่ะ ఈవెంట్కి వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ ట్రెడిషనల్ ఫామ్లోని కూర్చోబెట్టి ఫ్లవర్ పాట్ చేతిలో పెట్టి చేతుల్ని కడిగారు అండ్ వాళ్ళ పద్ధతిలో. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ డాన్స్ వేశారన్నమాట.
开始，大家等一下，我们还有表演。如果想要看表演的同学，请先到这边。ก็จะอย่างยิ่งที่ได้เชิญอาจารย์และนักศึกษาทุกท่านมาร่วมงานเทศกาล ఒక పక్క థాయ్ గర్ల్స్ డాన్స్ చేస్తూ ఉంటే వెనకాల స్టూడెంట్స్ అందరూ స్టార్ట్ చేసేసారన్నమాట వాటర్తో ఆడుకోవడము. ఇంకా వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా వీళ్ళు డాన్స్ అది కంటిన్యూ చేసేసారన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యాక మేము కూడా వెళ్ళి ఫుల్ తడిచాము ఒక 2 hours వాటర్లోని. ఇలాంటి ఈవెంట్స్కి ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా నేను. ఫుల్ ఫన్ ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ నాకు తెలిసిన కొన్ని జూనియర్స్ కూడా వచ్చారు. వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడి మంచిగా టైం స్పెండ్ చేశాను. మేమైతే ఫుల్ ఆడుకున్నాం వాటర్లోని. అంటే ఇంత ఫన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ నేను చేసిన ఒకే ఒక తప్పేంటి అంటే నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు మాట. సో నేను ముందుగానే కొంచెం థింక్ చేసి ఏదైనా వాటర్ ప్రూఫ్ పౌచ్ తీసుకురావాల్సింది. సో ఇంకొన్ని ఎక్స్ట్రా వీడియోలు క్లిక్ చేసుకునేదాన్ని, బట్ కుదరలేదు. ఇంకేం చేసేది లేదు మాట. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయాక వాటర్ అది ఆఫ్ చేశాక మళ్ళీ నా ఫోన్ తెచ్చుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఈ ఈవెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడ ఈవెంట్లో ఏం జరిగింది అంటే, సో ఈవెంట్ వాళ్ళే వాటర్ అది సప్లై చేశారు. అండ్ చూస్తే స్టూడెంట్స్ అందరూ వచ్చేటప్పుడే వాళ్ళ రూమ్స్ నుంచి పెద్ద పెద్ద బకెట్స్, మగ్స్, బేషన్లు తెచ్చుకున్నారు. మేము ఆఖరికి అవి కూడా తెచ్చుకోలేదు మాట. సో మాకు ఎవరైనా ఇస్తారా అని చూసాము. లాస్ట్కి ఒక బకెట్ దొరికింది. అండ్ దానికి కూడా ఫుల్ కాంపిటీషన్ మాట. మాలా తెచ్చుకోలేను వాళ్ళు ఉంటారు కదా. సో దొరికిన వాడికి దొరికినంత అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు. అండ్ లాస్ట్కి నేనైతే ఫుల్ తడిచిపోయాను. ఇంకా నా ఫోన్ నాశనం అయిపోతుంది అని నాకు అర్థమయ్యి ఇంకా అనిరుద్ రూమ్లో పెడదామని చెప్పి వెళ్తున్నా అనమాట. సో బ్యాగ్, ఫోన్ అన్నీ పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఆడుకుందాం అని చెప్పేసి. అనిరుద్, చిన్ను రాలేదు. చాలా రిక్వెస్ట్ చేశాను, బట్ వాళ్ళు రాలేదు మాట. ఇంకా చేసేది ఏమీ లేదు. ఇంకా నేనే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నా బ్యాగ్ పెట్టరా ప్లీజ్. ఇక్కడ వీళ్ళున్నారు కదా మన వాళ్ళు, రావచ్చు కదా. ఫుల్ ఎంజాయ్ చేశాను ఈవెంట్లో అయితే. అండ్ ఈవెంట్ పుణ్యమా అని చెప్పి జూనియర్స్ని కూడా ఒకసారి కలడానికి ఛాన్స్ వచ్చింది, తెలుగు వాళ్ళని. అండ్ నేను చాలా తక్కువ మెంబర్స్ తోటే మాట్లాడతాను అనమాట. సో నాతో మాట్లాడిన వాళ్ళతో కొంచెం అలా టైం స్పెండ్ చేసేసి వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ టుగెదర్. అండ్ మాకు పెయింట్ వేసారనమాట. సో పోయిందా లేదా చెక్ చేస్తున్నాము. అండ్ కొన్ని పిక్చర్స్ అవి క్లిక్ చేసుకొని ఇంకా డేని ఎండ్ చేసేసాము. I hope you enjoyed this video and thank you for watching. Bye bye.